హాయ్ అండి. నా పేరు రైమునిసా. నేను విశ్వభారతి హాస్పిటల్‌లో డైటీషియన్‌గా వర్క్ చేస్తున్నాను. ఈరోజు మనం డైట్ గురించి మాట్లాడుకుంటే, డయాబెటిక్ పేషెంట్స్ చాలా ఎక్కువగా ఉన్నారు మనకు. డయాబెటిక్ పేషెంట్స్ ఆ కండిషన్‌లో మనం డైట్ ఎలా తీసుకోవాలి? ఎలా మెయింటైన్ చేయాలి? మీల్ ప్యాటర్న్ ఎలా ఉండాలి? దాని గురించి మాట్లాడదాం ఫస్ట్ ఇప్పుడు. మన డయాబెటిక్ డైట్‌లో ఫస్ట్ హై ప్రోటీన్ ఉండాలి. హై ఫైబర్ డైట్ ఉండాలి. లో కార్బ్స్ అంటే 2 టైప్స్ ఆఫ్ కార్బ్స్ ఉన్నాయి మనకిక్కడ. సింపుల్ కార్బ్స్ అండ్ కాంప్లెక్స్ కార్బ్స్ అని చెప్పేసి. సింపుల్ కార్బ్స్ కంప్లీట్‌గా అవాయిడెడ్. సింపుల్ కార్బ్స్ వల్ల షుగర్ కంటెంట్ ఎక్కువగా అయిపోతుంది. కాంప్లెక్స్ కార్బ్స్ మోడరేట్‌లో తీసుకోవచ్చు. మనకు చాలా వరకు ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఫ్రూట్స్ అవాయిడ్ చేయండి అని చెప్తా ఉంటారు. అన్ని ఫ్రూట్స్ అవాయిడ్ చేయాల్సిన అవసరం లేదండి. ఇక్కడ మనకు కొన్ని సింపుల్ కార్బ్స్‌తో కలిగిన ఫ్రూట్స్ ఉన్నాయి. లైక్ బనానా, సపోటా, తర్వాత గ్రేప్స్ ఇలాంటి ఫ్రూట్స్ మాత్రం అవాయిడ్ చేస్తే సరిపోతుంది. నార్మల్ ఫ్రూట్స్ లైక్ యాపిల్ కానీ, ఆహ్, ఆరెంజ్ కానీ, గోవా కానీ ఇలాంటి ఫ్రూట్స్ తీసుకోవచ్చు. మనకేమి ఇబ్బంది లేదిక్కడ. దీంతో పాటు జ్యూసెస్ కంప్లీట్‌గా అవాయిడ్ చేయాలి. ఎటువంటి జ్యూస్ కూడా తీసుకోరాదు. జ్యూస్‌లో పల్ప్ కంటెంట్ అనేది రిమూవ్ చేస్తాం కాబట్టి, జ్యూస్ తీసుకుంటే షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. హై షుగర్ వల్ల మనకు బాడీలో షుగర్ పెరగడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది. సో, మనం ఇక్కడ ఫిజికల్ యాక్టివిటీ గురించి మాట్లాడితే, ఫిజికల్ యాక్టివిటీ కంపల్సరీ అండి. తినిన తర్వాత ఒక 10 మినిట్స్ మనం వాకింగ్ చేయడం చాలా ఇంపార్టెంట్. చాలా అవసరం అసలు. దీంతో పాటే మనకు రైస్ తీసుకుంటే ప్రాబ్లమా? ఎటువంటి రైస్ తీసుకోవాలి? ఇలాంటి డౌట్స్ కూడా చాలా మందికి ఉంటాయి. రైస్‌లో బ్రౌన్ రైస్, తర్వాత బాస్మతి రైస్, నార్మల్ రైస్ ఇలా చాలా టైప్స్ ఆఫ్ రైస్ ఉన్నాయండి. నార్మల్ రైస్‌లో మనకు గ్లైసెమిక్ ఇండెక్స్ హైగా ఉంటుంది. బాస్మతి రైస్‌లో మోడరేట్ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. బ్రౌన్ రైస్‌లో మనకు 50% ఆఫ్ గ్లైసెమిక్ ఇండెక్స్ మాత్రమే ఉంటుంది. సో, బ్రౌన్ రైస్, మిల్లెట్స్ తీసుకోవడం వల్ల మనకు షుగర్ లెవెల్స్ అనేది లైక్ పెరగకుండా నార్మల్‌గా మెయింటైన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. దీంతో పాటు కార్బోహైడ్రేట్ డ్రింక్స్ లైక్ థమ్స్ అప్ కానీ, స్ప్రైట్ కానీ ఇలాంటివి చాలామంది తాగుతా ఉంటారు. ఇలాంటివి కంప్లీట్‌గా అవాయిడ్ చేయాలి. అండ్ అలాంగ్ విత్ దిస్ మనము ఔట్‌సైడ్ ఫుడ్, బేకరీ ఫుడ్స్, ప్రిజర్వ్డ్ ఫుడ్స్ ఇవన్నీ అవాయిడ్ చేయాలి. మీకు ఎటువంటి డౌట్స్ ఏమన్నా ఉంటే విశ్వభారతిలో ప్రెజెంట్ డైటీషియన్ అవైలబుల్‌గా ఉన్నారండి. మీరు ఒకసారి వచ్చి మీరు కన్సల్ట్ అయ్యి దాని ప్రకారంగా మీ డైట్‌ని ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ.